విశ్వాసం గెలిచిన క్షణం. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ శుభవచనం. ఆదికాండము 17వ అధ్యాయము 22వ వచనం. దేవుడు అబ్రహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను కదా. ఒక చిన్న పేద రైతు ఉన్నాడు. అతనికి అప్పులు ఎక్కువ. ఎక్కడ చూసినా వడ్డీదారుల ఒత్తిడి. ఒకరోజు అతను ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చొని ఎలా బయటపడతాను అని ఏడుస్తున్నాడు. అప్పుడు ఒక పెద్ద వయసు గల విత్తన వ్యాపారి వచ్చి అతనికి ఒక చిన్న మామిడి విత్తనం ఇచ్చి, ఈ విత్తనం నాటుకో, కాలం వచ్చినప్పుడు ఇది నీకు నీడను పండ్లను ఇస్తుంది అన్నాడు. రైతు ఆశ్చర్యపోయాడు. ఇది చిన్న విత్తనం నా అప్పులు తీర్చగలదా అని. కానీ వ్యాపారి వెళ్ళిపోయాడు. రైతు ఆ మాట నమ్మి విత్తనం నాటాడు. కొన్ని సంవత్సరాల తరువాత అది గొప్ప చెట్టుగా పెరిగి అతని జీవితాన్ని మార్చింది. అబ్రహాముతో కూడా ఇదే జరిగింది. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. మాటలాడి ఆయన సన్నిధిని వెనక్కి తీసుకున్నాడు. కానీ ఆ వాగ్దానం జీవించి నిలిచింది. దేవుడు ఒకసారి మాట ఇచ్చినప్పుడు ఆయన వెనక్కి వెళ్ళిపోయిన ఆ మాట మన జీవితంలో పని చేస్తూనే ఉంటుంది. మన కంటికి కనబడకపోయినా దేవుని మాట మనకు ఆర్థిక భారాల నుండి, అప్పుల నుండి, కష్టాల నుండి బయటపడే విత్తనం లాంటిది. మనం చేయాల్సింది ఒక్కటే, ఆ మాట నమ్మి విశ్వాసంతో నడవడం. స్నేహిత, మీరు ఇప్పుడే ఒక రుణభారంలో ఉన్నప్పటికీ దేవుడు ఇచ్చిన వాగ్దానం నిన్ను అధికంగా అభివృద్ధి చేస్తాను అని ఉంది కదా. అదే విత్తనం, అది ఆలస్యమైనా మీరు నమ్మి ముందుకు నడిస్తే అది తప్పక ఫలిస్తుంది. అదే మీ విశ్వాసం గెలిచిన క్షణం. యేసు నామమున ఆమేన్. దేవునికే మహిమ.